అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలుగు ఆడియో బుక్ రీడింగ్లో పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకథ సంబంధించిన అధ్యాయం 3లో ఉన్నాం. అధ్యాయం 3 చాప్టర్ 3 వచ్చేసి 2 శరీరాలు ఉన్న సాధువు. సో ఇందులో మనం 2 శరీరాలు ఉన్న సాధువు గురించి చూద్దాము. నాన్నగారు, నన్నెవరూ బలవంతం చేయకుండానే ఇంటికి వస్తానని నేను మాట ఇచ్చేటట్లయితే కాశీ చూసి రావడానికి నన్ను వెళ్ళనిస్తారా? ప్రయాణాలు చేయడం అంటే నాకున్న గాఢమైన అభిలాషకు మా నాన్నగారు ఎప్పుడో కానీ అడ్డు చెప్పేవారు కాదు. నేను కుర్రాడిగా ఉన్నప్పుడే అనేక నగరాలు, యాత్రాస్థలాలు చూసి రావడానికి నాకు అనుమతి ఇచ్చేవారు. మామూలుగా ఒకరిద్దరు స్నేహితులు నాకు తోడుగా వచ్చేవారు. మేమందరం మా నాన్నగారు ఇచ్చిన మొదటి తరగతి రైల్వే పాసులను మీద సుఖంగా ప్రయాణాలు చేసేవాళ్ళం. రైల్వే ఉద్యోగిగా ఆయన నిర్వహించే పదవి మా ఇంట్లో ఉన్న దేశదిమ్మరులకు పూర్తిగా తృప్తికరంగా ఉండేది. నా కోరిక మన్నించే విషయమై తగిన విధంగా ఆలోచిస్తానని నాన్నగారు మాట ఇచ్చారు. ఆ మర్నాడు నన్ను పిలిచారు. బైరేలి నుంచి కాశీకి వెళ్ళి తిరిగి రావడానికి వీలుగా ఒక రైల్వే పాసు, కొన్ని రూపాయి నోట్లు, 2 ఉత్తరాలు ఇచ్చారు. కాశీలో కేదార్నాథ్ బాబు అని మా స్నేహితుడున్నాడు. అతనికి ఒక సంగతి తెలపవలసి ఉంది. దురదృష్టవశాత్తు అతని అడ్రస్ పోయింది. కానీ మా ఇద్దరికీ తెలిసిన స్నేహితులు స్వామి ప్రణవానంద గారిని ఆ ఊళ్ళోనే ఉన్నారు. ఆయన ద్వారా నువ్వు ఈ ఉత్తరం అతనికి అందజేయగలవనుకుంటున్నాను. ఆ స్వామి నేను ఒకే గురువు గారి శిష్యులం. ఆయన ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితిని అందుకున్నారు. ఆయన దర్శనం వల్ల నీకు మేలు కలుగుతుంది. ఈ 2వ ఉత్తరం నిన్ను ఆయనకి పరిచయం చేయడానికి పనికొస్తుంది. ఇదిగో, ఇక నుంచి ఇల్లు విడిచి వెళ్ళిపోవడాలేవి కుదరవు, గుర్తుంచుకో అంటూ ఉంటే నాన్నగారి కళ్ళు మెరిశాయి. నాకున్నే 12 ఏళ్ల వయసుకు సహజమైన ఉత్సాహంతో, అయితే కొత్త దృశ్యాలు, కొత్త ముఖాలు చూడడంలో నాకున్న ఆనందం కాలం ఎన్నడూ తగ్గించలేదు. బయలుదేరాను. కాశీ చేరిన వెంటనే స్వామివారి నివాసానికి వెళ్ళాను. ముందు తలుపు తెరిచి ఉంది. 2వ అంతస్తులో ఉన్న పొడగాటి విశాలమైన గదిలోకి దారి తీశాను. కేవలం ఒక అంగవస్త్రం కట్టుకుని కొంచెం లావుపాటి మనిషి ఒక ఆయన కొద్ది ఎత్తుగా ఉన్న వేదిక మీద పద్మాసనం వేసుకుని కూర్చొని ఉన్నారు. ఆయన తల, ముడతలు లేని ముఖము శుభ్రంగా నున్నంగా ఉన్నాయి. ఆయన పెదవుల మీద పరమానందానుభూతిని సూచించే చిరునవ్వు చిందులాడుతున్నది. పరిచయంలోని చోటుకి చొరబడ్డానన్న సంకోచం నాలోంచి తొలగించడానికి ఆయన ఒక పాత స్నేహితుల్లాగానే పలకరించారు. బాబా ఆనంద్. సంతోషం నాయన. స్వాగతసూచకమైన ఈ పలకరింపు నిండు గుండెతో పసివాడి గొంతులోంచి వెలువడినట్టుంది. నేను వంగి ఆయనకి పాదాలు స్పృశించాను. ప్రాణానంద స్వామి గారు మీరేనా అండి అని అడిగాను. ఆయన తల ఊపారు. నువ్వు భగవతీ బాబా గారి కొడుకువా? ఆయన మాటలు నాన్నగారిచ్చిన ఉత్తరాన్ని నా జేబులోంచి తీసి ఇచ్చే వ్యవధి లేకుండానే బయటికి వచ్చేశాయి. నేను ఆశ్చర్యపోతూనే ఆ పరిచయం పత్రం ఆయనకు అందించాను. కానీ అది ఇంకా అనవసరమే అనిపించింది. కేదార్నాథ్ బాబా గారు ఎక్కడున్నారో తెలుసుకుంటాలే నీకోసం. ఈ స్వాముల వారు తమ దివ్య దృష్టితో మళ్ళీ నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తేశారు. ఆ ఉత్తరం వైపు ఒక్కసారి చూసి మా నాన్నగారిని గురించి ఆప్యాయంగా మాట్లాడాడు. నేను 2 పెన్షన్లు అనుభవిస్తున్నాను. నీకు తెలుసా? ఒకటి మీ నాన్నగారి సిఫార్సు వల్ల వచ్చినది. ఒకప్పుడు నేను ఆయన దగ్గర రైల్వే ఆఫీసులో పనిచేసేవాడిని. 2వది పరమేశ్వర అనుగ్రహం వల్ల వచ్చినది. ఆయన సేవలో జీవితంలో మానవుడిగా నేను చేయవలసిన పనులన్నీ చిత్తశుద్ధితో పూర్తి చేశాను. ఈ ప్రస్తావన నాకు బొత్తిగా అర్థం కాలేదు. పరమేశ్వరుని దగ్గర నుంచి మీకు వచ్చేది ఎలాంటి పెన్షన్ అండి? ఆయన 70 మీ ఒళ్ళో పెడేస్తాడా? ఆయన నవ్వారు. అంటే గాఢమైన ప్రశాంతి
అన్నమాట. ఎన్నో సంవత్సరాలు గాఢంగా ధ్యానం చేసినందుకు నేను పొందిన బహుమానం. ఇప్పుడు నేను డబ్బు కోసం ఆశపడను. నాకున్న కొద్దిపాటి భౌతిక అవసరాలు సమృద్ధిగా సమకూరుతున్నాయి. ఈ రెండో పెన్షన్కున్న ప్రాముఖ్యం మీకు ముందు ముందు తెలుస్తుంది. మా సంభాషణను చటుక్కున తుంచేసి స్వామివారి గంభీరమైన నిశ్చరూపాలుగా మారిపోయారు. ఒక నిగుడమైన వాతావరణం ఆయన చుట్టూ ఆవరించింది. మొట్టమొదటి ఆసక్తికరమైనదేదో గమనించినప్పటికీ మాదిరిగా ఆయన కళ్ళు మెరిశాయి. తర్వాత మందగించాయి. ఆయన అంతం మితంగా మాట్లాడినందుకు నేను చిన్నబుచ్చుకున్నాను. మా నాన్నగారి స్నేహితుని కలుసుకోవడం ఎలాగో అప్పటిదాకా నాకు చెప్పనే లేదు. నాకక్కడ ముళ్ళు మీద కూర్చున్నట్టుంది. ఇంకా ఏం తోచక రవంత విసుగుదలతో మేమిద్దరం మినహా ఖాళీగా ఉన్న ఆ గదిలో చుట్టూ కాలయూజును. ఆయన కూర్చున్న బల్ల కింద పావుకోళ్ళు నా కంటపడ్డాయి. చిన్నబాబు, గాబరా పడకు. నువ్వు చూడదలిచిన ఆయనకు ఒక అరగంటలో వచ్చి నిన్ను కలుస్తారు. ఆ యోగి నా మనసులో ఉన్నది ఇట్టే కనిపెట్టేస్తున్నారు. ఆ సమయంలో అది ఏమంత ఎక్కువ కష్టమైన అసాధారణ కార్యం కాదు. మళ్ళీ ఆయన అవగాహనకు అందని మౌనంలోకి వెళ్ళిపోయారు. 30 నిమిషాలు గడిచాయన్న సంగతి నా వాచి తెలిపేసరికే స్వామివారు లేచారు. కేదార్నాథ్ బాబా గారు గుమ్మం దగ్గరికి వస్తున్నారనుకుంటున్నాను అన్నారాయన. ఎవరో మెట్లు ఎక్కి వస్తున్న చప్పుడు వినిపించింది. అప్పుడు నాలో జాలనంతో ఆశ్చర్యం వెల్లబిక్కింది. నా ఆలోచన గందరగోళంగా పరుగులు తీశాయి. కబురు చేపడానికి ఎవరిని పంపించకుండానే నాన్నగారి స్నేహితుడిని ఇక్కడికి పిలిపించడం ఎలా వీలైంది? నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ స్వాముల వారు నాతో తప్ప మరెవ్వరితోనూ మాట్లాడలేదు. ఇక నేను మంచి మర్యాద చూడకుండా గదిలోంచి వచ్చేసి మెట్లు దిగాను. సగం మెట్లు దిగేసరికి సన్నగా చామచాయిగా మధ్య తరహా ఎత్తు ఉన్న ఒక ఆయన కలిశాను. ఆయన తొందరలో ఉన్నట్టున్నారు. కేదార్నాథ్ బాబా గారు మీరేనా? నా గొంతులో ఉద్రేకం నిండింది. అవును, నువ్వు భగవతీ బాబా గారి కొడుకు కదూ? నన్ను కలుసుకోవడానికి ఇక్కడికి కాసుకొని ఉన్నావు కదూ? స్నేహపూర్వకంగా చిరునవ్వు నవ్వారు ఆయన. ఏమండి, మీరిక్కడికి రావడం ఎలా జరిగింది? చెప్పశక్యం కాని విధంగా ఆయన అప్పుడు అక్కడ ఉండడంతో నాకు మతిపోయినట్టయింది. విస్మయం కలిగింది. ఇవాళ అన్నీ విచిత్రంగానే జరుగుతున్నాయి. దాదాపు 1 గంట కిందట నేను గంగలో స్నానం పూర్తి చేసుకొని సమయానికి ప్రాణవనందం స్వామిగారి నా దగ్గరికి వచ్చారు. ఆ సమయంలో నేను అక్కడ ఉన్నట్టు ఆయనకి ఎలా తెలిసిందో నాకు తెలియదు. భగవతీ బాబా గారి అబ్బాయిని మీకోసం మా ఇంట్లో ఎదురు చూస్తున్నాడు. మీరు నాతో వస్తారా అన్నారు. నేను సంతోషంగా సరే అన్నాను. మేమిద్దరం చేయి పట్టుకొని వస్తూ ఉండగా పావుకోళ్లతో నడుస్తున్న ఆ స్వామివారు ఈ గట్టి బూట్లతో నడిచే నాకన్నా చురుగ్గా ముందుకు సాగడం ఆశ్చర్యం కలిగింది. మా ఇల్లు చేరుకోవడానికి మీకు ఎంతసేపు పడుతుంది అంటూ చటుక్కున ఆగి అడిగారు నన్ను ప్రాణానందులు. సుమారు అరగంట. నాకిప్పుడు వేరే పని ఉంది. అప్పుడు ఆయన చూసిన చూపులోని మర్మం నాకు అర్థం కాలేదు. మిమ్మల్ని విడిచి నేను వెళ్ళాలి. మీరు వచ్చి నన్ను ఇంట్లో కలుసుకోవచ్చు. భగవతీ బాబా గారి అబ్బాయి నేను అక్కడ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలా కాదు అని నేను అడ్డు చెప్పేలోగా ఆయన టకటకా దూసుకుని వెళ్ళిపోయి గుంపులో మాయమైపోయారు. నేను వీలైనంత తొందరగానే ఇక్కడికి నడిచి వచ్చాను. ఈయన ఇచ్చిన వివరణలతో నాలో ఆశ్చర్యం రెట్టింపయింది. ఈ స్వామీజీ మీకు ఎంతకాలం నుంచి తెలుసని అడిగాను. కిందటేడాది కొన్నిసార్లు కలుసుకున్నాం, కానీ ఈ మధ్య కలవలేదు. మళ్ళీ ఇవాళటికి స్నానం రేవులో కలుసుకున్నందుకు సంతోషించాను. నా చెవుల్ని నమ్మలేకపోతున్నాను. నాకు కానీ మతిపోతుంది. మీకు ఆయన కలలో కనిపించారా, లేకపోతే యథార్థంగా ఆయన చూసి ఆయన చేయి ముట్టుకొని ఆయన అడుగులు చప్పుడు విన్నారా? నువ్వు అడగదలుచుకున్నదేమిటో నాకు అర్థం కావడం లేదు. కోపంతో ఆయన ముఖం జేపురించింది. నీతో అబద్ధమేమీ చెప్పడం లేదు. నువ్విక్కడ నా కోసం కాసుకుని ఉన్నావన్న సంగతి స్వామీజీ వల్లే తెలుసుకోగలిగాను. అర్థమవడం లేదా? అదేమిటి? ఆయన ప్రాణవానదం
స్వామిగారు సుమారు 1 గంట కిందటే నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా కళ్ళ ముందు నుంచి కదల్లేదు అంటూ మొత్తం కథంతా ఆయనకు బడబడా చెప్పేశాను. స్వామీజీకి నాకు జరిగిన సంభాషణ కూడా చెప్పాను. ఆయన కళ్ళు ఆశ్చర్యంతో పూర్తిగా విప్పరై, మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉంటున్నామన్న కలగంటున్నాము. నా జీవితంలో ఇలాంటి అద్భుతం చూస్తానని నేను ఊహించలేదు. ఈ స్వామి ఒట్టి మామూలు మనిషే అనుకున్నాను. ఈయన అదనంగా మరో శరీరం సృష్టించుకొని దాంతో పనులు చేసుకుంటారని ఇప్పుడు తెలుస్తుంది. మేమిద్దరం కలిసి ఆ స్వాముల వారి గదిలోకి ప్రవేశించాం. ఆయన బల్ల కింద ఉన్న పావుకోళ్లు వేపు చూపించారు. కేదారీనాథ్ బాబు, ఇవిగో స్నానాల రేవులో ఈ పావుకోళ్లే వేసుకున్నారు ఆయన అంటూ గుసగుసలాడారు. ఇప్పుడు కనిపిస్తున్నట్టే అంగవస్త్రం కట్టుకుని ఉన్నారు. వచ్చిన ఆయన తమ ముందు మోకరిల్లుతూ ఉండగా స్వాముల వారు ప్రశ్నార్థకమైన చిరునవ్వుతో నా వైపు తిరిగారు. ఇదంతా చూసి ఆశ్చర్యపోతావెందుకు? ఈ దృశ్యమన ప్రపంచంలో ఉన్న సూక్ష్మమైన ఏకత్వం నిజమైన యోగుల ముందురా దాగలేదు. నేను ఈ క్షణంలోనే దూరంగా కలకత్తాలో ఉన్న నా శిష్యుల్ని కలుసుకుని వాళ్ళతో మాట్లాడగలను. ఆ విధంగా వాళ్ళు సంకల్పం మాత్రం చేత స్థూల పదార్థం వల్ల కలిగే ప్రతి ఆవరోధన అధిగమించగలరు. ఈ స్వాముల వారు తమకు గల దూరశ్రవణ శక్తుల్ని గురించి నాకు తెలియజెప్పడం నా కిశోర హృదయంలో ఆధ్యాత్మిక ఉద్దీపన కలిగించడానికి చేసిన ప్రయత్నమే కావచ్చు. కానీ దాంతో నాలో ఉత్సాహం కలగడానికి బదులు భక్తిభావంతో కూడిన భయమై అనుభూతమైన భగవంతుడి కోసం నేను సాగించే అన్వేషణ. శ్రీ యుక్తేశ్వర గారు అప్పటికింకా నేను ఆయన కలుసుకునే లేదు అనే ఒకానొక గురువు ద్వారా కొనసాగించాలన్నది దైవ నిర్ణయమై ఉన్నందువల్ల ప్రాణవానంద గారిని గురువుగా స్వీకరించడానికి నాలో సుముఖత కలగలేదు. నాకు ఎదురుగా ఉన్న ఆయన అసలైన ప్రాణవానంద గారా లేకపోతే ఆయన ప్రతిరూపమా అని ఆలోచిస్తూ సంశయుతంగా ఆయన వైపు చూశాను. ఆత్మోదితమైన కలిగించే తమ చూపుని నాపై ప్రసరింపజేయటం ద్వారా, తమ గురుదేవుల గురించి ఉత్తేజపరిచే కొన్ని మాటలు చెప్పడం ద్వారా ఆ స్వామివారు నాలో చెలరేగిన గందరగోళం తొలగించే ప్రయత్నం చేశారు. నేను ఎరిగిన వాళ్ళందరిలోకి లహరి మహాశయులు చాలా గొప్ప యోగి, మానవ రూపంలో ధరించిన దేవుడు ఆయన. తమ సంకల్పం మాత్రం చేత ఒక శిష్యుడే అదనంగా మరో మానవ శరీరాన్ని సృష్టించుకోగలిగినప్పుడు ఆయన గురువు గారి సాధ్యం కాని మహిమంటూ ఏమంటుంది అనుకున్నాను. గురువు సహాయం ఎంత అమూల్యమైనదో చెప్తాను విను. నేను ప్రతిరోజు రాత్రి మరో శిష్యుడితో పాటు 8 గంటల సేపు దానం చేస్తూ ఉండేవాడిని. పగటిపూట మేము రైల్వే ఆఫీసులో పనిచేయవలసి ఉండేది. ఆ గుమ్మస్తా పనులు చేయడానికి నాకు ఇబ్బంది అనిపించి నా మొత్తం కాలం భగవంతుడికే వినియోగించాలని కోరుకున్నాను. 8 ఏళ్ల పాటు పట్టుదలగా రాత్రిపూట సగం కాలం అంతా ధ్యానం చేసేవాడిని. నాకు అద్భుతమైన ఫలితాలు కనిపించాయి. బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక అనుభూతులు నా మనస్సును ప్రకాశింపజేశాయి. అయితే నాకు ఆనందుడికి మధ్య ఎప్పుడూ ఒక చిన్న తెర అడ్డు ఉండేది. మనిషికి మించిన లక్ష్యశుద్ధితో సాధన చేసినప్పటికీ కూడా పరమాత్మలో తిరుగులేని విధంగా చివరి ఐక్యమయ్యే అవకాశం నాకు లభించినట్టు కనిపించింది. ఒకనాటి సాయంత్రం లహరి మహాశయులు దర్శనానికి వెళ్ళి ఆయన దివ్య సాయం కోసం ఆర్థించాను. రాత్రి తెల్లవార్లు నేను ఆయన్ని బతిమాలుతూనే ఉన్నాను. గురుదేవా, నాలో ఉన్న ఆధ్యాత్మికమైన వేదన ఎంత తీవ్రంగా ఉందంటే ఆ పరమాత్మని ముఖాముఖిగా కలుసుకోలేకపోతే ఈ జీవితం భరించలేదు. నేనేం చేయగలను? నువ్వింకా గాఢంగా ధ్యానం చేయాలి. గురు రూపదేవదేవా, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా ఎదురుగా భౌతిక రూపంలో సాక్షాత్కరించి మిమ్మల్ని చూడగలుగుతున్నాను. కానీ మిమ్మల్ని అవధుల్లేని మీ విశ్వరూపంలో దర్శించగలిగేటట్టు సన్నశీర్వదించండి. లహరి మహాశైలు ఆశీర్వాద ముద్రతో చేయి చాపారు. ఇప్పుడు ఇంకా వెళ్ళి ధ్యానం చేయి. నీ గురించి
బ్రహ్మకు మనవి చేశాను. అప్పుడు నాకు చెప్పలేనంత ఉద్దీపన కలిగింది. ఇంటికి తిరిగి వెళ్ళాను. ఆ రోజు రాత్రి ధ్యానావస్థలో తప్పించిపోయి నా జీవిత లక్ష్యాన్ని సాధించాను. ఇప్పుడు నిరంతరాయంగా నా ఆధ్యాత్మిక భారాన్ని అనుభవిస్తున్నాను. ఆనాటి నుంచి మరెన్నడూ ఆనందమయుడై ఆ సృష్టికర్త ఏ మాయవరణం మాటున నాకు కనుమరుగు కాలేదు. ప్రాణానంద గారి ముఖం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంది. పరలౌకిక ప్రశాంత నా హృదయంలోకి ప్రవేశించింది. నాలోని భయం పలాయనం చేసింది. ప్రాణానంద గారు మరో రహస్యం చెప్పారు నాకు. కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఒకసారి లహరి మహాశయులు దగ్గరికి వెళ్ళాను. నాకు అనంతమైన వరం ప్రసాదించినందుకు ఆయనకు నేను ధన్యవాదాలు చెప్పడానికి ప్రయత్నించాను. అప్పుడు ఆయనతో మరో విషయం ప్రస్తావించాను. గురుదేవా, నేను ఇంకా ఆఫీసులో పని చేయలేను. దయ ఉంచి నన్ను ఈ చెర నుండి విడుదల చేయండి. బ్రహ్మదేవుడిని నన్ను ఎడతెరిపి లేకుండా మత్తులో ఉంచుతున్నాడు. మీ కంపెనీ నుంచి పెన్షన్కు దరఖాస్తు పెట్టు. నా ఉద్యోగ జీవితంలో ఇంత త్వరగా పెన్షన్ దరఖాస్తు పెట్టడానికి కారణం ఏమని చెప్పను. నీకు ఏదనిపిస్తే అది. ఆ మన్నాను నేను దరఖాస్తు పెట్టాను. సర్వీసు పూర్తి కాకముందే ఉద్యోగంలోంచి విరమిస్తానంటూ పెన్షన్ కోరడానికి కారణాలు అడిగాడు డాక్టర్. పనిచేస్తుంటే నా వెన్నులో నన్ను వివశుణ్ణి చేసి సంచలనం పుడుతోంది. అది నా శరీరం అంతటా వ్యాపించి నా విధులు నేను నిర్వహించుకోవడానికి అనర్హుణ్ణి చేస్తోంది. అలా అన్న మీదట ఆ డాక్టర్ ఇంకా నన్నేమీ అడ్డకుండా నాకు పెన్షన్ మంజూరు చేయవలసిందిగా గట్టిగా సిఫార్సు చేశాడు. అది త్వరలోనే వచ్చింది. నాకు తెలుసు, లహరి మహాశైలి దివ్య సంకల్పం ఆ డాక్టర్ ద్వారా మీ నాన్నగారితో సహా రైల్వే అధికారుల ద్వారాను బాగా పనిచేసింది. దాంతో వాళ్ళంతటా వాళ్ళు మహాగురు ఆధ్యాత్మిక ఆదేశాన్ని శిరసాహించి ఆ ప్రేమమయుడైన భగవంతుడితో నేను అవిచ్ఛిన్నమైన సంగత్యం అనుభవించడానికి వీలుగా నన్ను విముక్తుణ్ణి చేసి స్వేచ్ఛ జీవితం ప్రసాదించారు. ఈ అసాధారణ విషయం వెల్లడించిన తర్వాత ప్రణవానంద స్వామి వారు చాలా సేపు మామూలు అలవాటు ప్రకారం మౌనంలో ఉండిపోయారు. నేను సెలవు తీసుకుంటూ ఆయన పాదాలు గౌరవపూర్వకంగా స్పృశించినప్పుడు నన్ను ఇలా ఆస్వాదించారు. నీ జీవితం భౌతిక సుఖాల్ని విడిచిపెట్టి యోగ సాధన మార్గంలో సాగుతుంది. నిన్ను మళ్ళీ సారి మీ నాన్నగారితో చూస్తాను. తర్వాత కొన్నేళ్లకి ఈ 2 జోస్యాలు ఫలించాయి. చీకటి ముసురుతూ ఉండగా కేదారీనాథ్ బాబా నా పక్కన నడుస్తూ వచ్చారు. మా నాన్నగారు ఇచ్చిన ఉత్తరం ఆయనకు అందించాను. దాన్ని ఆయన వీధి దీపం దగ్గర చదువుకున్నారు. వాళ్ళ రైల్వే కంపెనీ కలకత్తా ఆఫీసులో నన్ను ఉద్యోగంలో చేరమని సలహా ఇస్తున్నారు మీ నాన్నగారు. ప్రాణవానంద స్వామి గారు అనుభవించే పెన్షన్లోను కనీసం ఒక్కదాని కోసమైనా ఎదురు చూడడం ఎంతో సంతోషించవలసిన విషయం. కానీ అది అసంభవం. నేను కాశీ వదిలి వెళ్ళలేను. నాకింకా 2 శరీరాలు లేవు కదా. ఇక్కడితో మనం అధ్యాయం 3 2 శరీరంలో ఉన్న సాధువు గారి గురించి మనం చదువుకున్నాము. ధన్యవాదాలు. మళ్ళీ మనం అధ్యాయం 4 హిమాలయాలకి పారిపోతుంటే ఆటంకం గురించి మనం నెక్స్ట్ వీడియోలో చదువుకుందాం. నమస్తే.